మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున పరమశివుని కృప మీ ఇంటిని ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో నింపాలని కోరుకుంటున్నాను. శివుని అనుగ్రహంతో మీ జీవితంలో శాంతి, ధైర్యం, విజయాలు ఎల్లప్పుడూ కలుగాలి. ఓం నమః శివాయ. హిందూ ఇతిహాసాల ప్రకారం పరమశివుడు వినాశకారుడిగా భావిస్తారు. త్రిమూర్తుల్లో ఆ మహాదేవుడికి ప్రత్యేకమైన స్థానముంది. త్రిమూర్తుల్లో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. బ్రహ్మ సృష్టికర్తగాగా విష్ణువు రక్షణకారుడు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవళ్లను పూజిస్తుంటారు. మహాశివుడి అవతారం భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. పరమేశ్వరుడికి 3 కళ్ళు, అందుకే ముక్కంటిగా పిలుస్తారు. మెడకు పాము చుట్టుకొని ఉంటుంది. శరీరమంతా బూడిద పూసుకొనుంటాడు. ఏనుగులు, పులి చర్మాన్ని శరీరానికి కప్పుకొని ఉంటారు. పరమశివుడు కోపాగ్నికి బాగా ప్రసిద్ధి. ఆయన కోపానికి మన్మధుడి మాడి మసైనట్టు పురాణాలు చెబుతాయి. మహాశివుడు జన్మ ప్రస్థానం. పరమేశ్వరుడి జన్మకథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయమై తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. శక్తివంతుల్లో ఎవరికి వారే అన్నట్టు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఇంతలో వారి వాగ్వాదానికి అడ్డుకట్ట వేస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. దేవుళ్ళిద్దరికీ అదేమిటో ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఆ స్తంభం పైకొసా కిందకొసా కనిపించడం లేదు. ఆకాశపుట అంచులను చీల్చుకుంటూ వెళ్ళింది. భూమిలోని అంతే పరిస్థితి. దీని సంగతేమిటో చూద్దామని ఇద్దరు దేవుళ్ళు నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టుగానే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి వెళ్లనారంభించాడు. ఇక మహావిష్ణువు అడవి పందిగా మారి భూమి లోపలికి వెళ్లసాగాడు. ఎంత వెళ్లినా వారికి స్తంభం అంతం కనిపించలేదు. ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరూ ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు. నూతనే తోజా అవతారంలో ఆయన కళ్ల ముందు సాక్షాత్కరించాడు. దీంతో దేవుళ్ళిద్దరికీ అర్థమైంది. మహాదేవుడి గొప్పతనం తెలిసి వచ్చింది. ఆయన శక్తి తమ ఆలోచనలకు, అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమైంది. వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తిమంతుడని తెలుసుకున్నారు. ఇదే 3వ శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడు నమ్మారు. ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఆయనను అనాదిగా వ్యవహరిస్తారు. అంటే పుట్టుకకు, చావుకు మించి ఉన్నవాడు అని అర్థం. పరమశివుడి జీవనశైలి. పరమశివుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులందరూ విశ్వసిస్తారు. ఆయన విచిత్రమైన విధానాలకు, అలవాట్లకు ప్రసిద్ధి. దీన్ని భూమిపై ఉన్నవారికి అంత సులభంగా అర్థం కాదు. ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తుంటారు. ఎంతో శక్తివంతుడు. ఆ దేవుడికి శ్మశానాల్లో తిరగడం ఇష్టమని చెబుతారు. ఆయన మెడలో పుర్రెలను వేసుకుని జంతుచర్మంతో శరీరాన్ని కప్పుకొని ఉంటారు. భక్తుల ప్రకారం పరమశివుడికి కోపం వస్తే తట్టుకోలేరు. అయితే హిమాలయాల్లో ఆయన గంటలు గంటలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగల తపస్వి. ప్రశాంతతతో పాటు కోపం కూడా ఆయనలో మెండు. దీనివల్ల ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తులకు కష్టమైపోతుంది. శివుడు నటరాజ రూపంలో వేసే నాట్య విన్యాసం పంచభూతాలను అబ్బురపరుస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అంతా మహాదేవుడి వశం. జై నమో నమః. ఈ రూపాలకు మూలమైన ఆది పరమశివుడు. ఓం నమః శివాయ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.